అర్ధరాత్రి ఎవరు లేని చూసి రోడ్డు పక్కన ఉన్న తోటలకు పొప్పిడి పనుల కోసం అయితే వెళ్ళిపోయినాము. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. చేసే పనిలో ఊసే వాళ్ళు ఉన్నట్టు ఒక మహంతర కార్యం మీద బయటకు వెళ్తుంటే ఐస్ క్రీమ్ బండి అయితే కనబడ్డది మాకు. ఈ టైం ఇంతటి టైంలో అన్న దయ్యాలుగా అమ్ముతున్నాడు ఐస్ క్రీమ్. ఇంకా ఏదైతే అదైందని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో 3 ఉన్నాయి. ఇంకా ఆ సిచ్యువేషన్ లో మా ఎక్స్ప్రెషన్ చూడాలి. మేము వెళ్ళిందే ముగ్గురము. టైంలో ఐస్ క్రీమ్ అండి, అందులో కూడా 3 ఉన్నాయి. బతుకుంటే బండ్లపై బండిలైనా అమ్ముకోనైనా బతుకోవచ్చని అక్కడ నుంచి అయితే వచ్చేసాం. ఐస్ క్రీమ్ బండి అయినా కూడా కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అస్కీ వాయిస్ తో. నైస్ గా ఈ నైట్ టైం ఏదో ఒకటి తినాలని చెప్పేసి రోడ్డు పక్కనే పప్పులతో ఉంటే అందులోకి అయితే జొరబడ్డా. మా అదృష్టం అడవిలో ఉన్న ఇంటర్నెట్ లాగా వచ్చినట్టే వస్తుంది కానీ రాదు. ఇంత పెద్ద పప్పుల తోటలో ఒక్క పండు కూడా లేదు. ఇప్పుడు పిందెలు కాయలు పడుతున్నాయి. ఇదంతా ఇడిచిపెడితే రీసెంట్ గా మా ఊర్లో దొంగలు పడ్డారని టాకు. ఆ దొంగలు వచ్చి ఇప్పుడు మా మీద పడి మీ దగ్గర ఉన్న ఫోన్లు కూడా, మీ మెల్లో ఉన్న చైన్లు కూడా, డబ్బులు కూడా అంటే మేము ఏం చేయాలి అప్పుడు? అయిన ఇవ్వడానికి మా దగ్గర ఏమున్నాయి? 3 బొక్కలు వన్న డైర్లు మూతి మీద 3 సార్లు కొడితే వెలుగని ఫోను, తిరగలేసుకున్న టీషర్ట్లు తప్ప చెప్పడం మర్చిపోయినాయి. తోట అయితే ఎవరిదో కాదు, మా బాబాయ్ అయితే అలా సరదాగా తోటలకైతే వచ్చాము. దొంగ తోటలకు పోతే కాయలు గుంజి అదే చెట్టు కట్టేస్తారు. కరెక్ట్ గా చెప్పావు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.